హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి బచ్చలాకు పచ్చడి అండి. ఇంట్లో ఇట్లా మనకి చెట్లుంటే ఎప్పుడన్నా అలా కోసుకొని పప్పు కానీ పచ్చడి కానీ చేసుకుంటే భలే బాగుంటుంది కదండి. సో నేను ఇక్కడ బచ్చలాకు పచ్చడి చేస్తున్నాను. ఎర్ర బచ్చలాకు, తెల్ల బచ్చలాకుతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా నూనె వేసి వేయిస్తున్నానండి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పసుపు, అందులోనే కొద్దిగా ఇంగువ, తర్వాత ధనియాలు కొంచెం అండి, తర్వాత నువ్వులు, ఇవన్నీ వేయించేసేసుకోవాలి. ఈ వేయించుకున్నవంతా ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అదే గిన్నెలోకి కొద్దిగా నేను నూనె వేసేసి బచ్చలాకు కూడా వేసేసి ఉప్పు వేసానండి, ఎందుకంటే నీరంతా ఎగిరిపోవడానికి. అందులో కొంచెం ఇప్పుడు ఏదైతే మనము ఎండుమిరపకాయలు వేయించుకున్నామో దానిలోకి సరిపడా నేను ఉప్పు కొద్దిగా బెల్లం ముక్క వేసాను. ఇంకా తొందరగానే ఆకు కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అంతా కూడా మిక్సీ వేసేసాను. మెత్తగా వేసేసుకున్నాక మనకు మగ్గిపోయిన ఆకు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలండి. అంతే అండి, బచ్చలాకు పచ్చడి రెడీ. ఇంకా పోపు కూడా అవసరం లేదండి.